శ్రీరాముడు. ఈరోజు మనం ఒక అద్భుతమైన వైభవాన్ని తెలుసుకుందాం. బాబా ఏనాడో స్వయంగా చెప్పిన మాటలు, నాకు నా ఫోటోకి భేదం లేదు అని, నేను ఎక్కడ ఉంటే అక్కడే షిరిడి అని. అందుచేత బాబా ఫోటో ఎక్కడ ఉన్నా అదే షిరిడి, అదే పవిత్ర స్థలం. బాబా అక్కడే సజీవంగా ఉన్నారనే భావంతో ఉండాలి మనం. ఇప్పుడు మీరు వినబోయే ఈ వైభవం బాబా చెప్పిన మాటలకి సజీవ సాక్ష్యం. ఆ సంఘటన ఏంది ఇప్పుడు చూద్దాం. 1915వ సంవత్సరంలో బాబా తన ఫోటోని బాలారాం, ముక్తారాముల ద్వారా సాధు భయ్యా నాయక్కి పంపించారు. దీక్షిత్వాడలో ఉన్న ఈ ఫోటో అతనికి గురువారం నాడందింది. ఆ రోజు దాసనవమి. బాబా అతనికి ఒక ఉత్తరాన్ని కూడా పంపించారు. అందులో ఈ విధంగా ఉంది: ఈ పటం ద్వారా నేను నీ ఇంటికి వచ్చాను. నా అనుమతి లేకుండా మరలా షిరిడీకి రావద్దు అని ఉంది. ఆ ఫోటో రాగానే సాధు భయ్య రుద్రాభిషేకం పూజా కార్యక్రమాలు జరిపించి ఫోటోని ఒక సింహాసనంలో ఉంచి అన్నదానం జరిపించాడు. ఆ తర్వాత ముక్తారాం ఇంటి పైకప్పు మీదకెక్కి జెండాను ఎగరవేశాడు. జెండా ఎగరవేయడానికి అతను అతి ప్రమాదకరంగా ఇంటి పైకప్పు మీదకెక్కి 3వ వంతు ఎత్తుకి జెండాను ఎగరవేయడంతో అతని చేయి విపరీతంగా నొప్పి పుట్టింది. అదే సమయంలో ద్వారకామాయిలో బాబా తన దగ్గరే కూర్చొనున్న ఒక భక్తుడిని తన చేతిని మర్దనా చేయమని చెప్పి ఇలా అన్నారు: అల్లా మాలిక్ గరీబోన్ కా వలీ హై, అల్లా సే బడా కౌన్ హై. దీనులకు రక్షకుడు భగవంతుడే, భగవంతుని కన్నా గొప్పవాడు ఎవరు అని. బాబా ఈ విధంగా అన్న మరుక్షణంలోనే ఇక్కడ ముక్తారాం చేయి నొప్పి మాయమైపోయింది. ఎటువంటి ప్రయాస లేకుండా జెండాను ఎగరవేశాడు. ఇంటి పైకప్పు మీదకెక్కి జెండాను ఎగరవేసి క్షేమంగా దిగి వచ్చిన ముక్తారాంని అందరూ సంతోషంతో అభినందించారు. Manae ruso, Dura Virakti